నమస్తే మామ. కెనడాలో అయితే లాస్ట్ 3-4 డేస్ నుంచి స్టూడెంట్స్ అయితే చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. ਅਸੀਂ ਜੀ ਉਦੋਂ ਫਰੰਟ ਲਾਈਨ ਵਰਕਰ ਅਸੀਂ ਉਦੋਂ ਵੀ ਸੀਪੀਪੀਆਂ ਦਿੱਤੀਆਂ ਠੀਕ ਹੈ ਨਹੀਂ ਮਿਲੂਗੀ ਜਿਹੜੇ ਲੜਾਂਗੇ। Thousands of international students in Canada now face an uncertain future. సో దీనికి కారణం ఏంటి అంటే రీసెంట్ గా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ అయితే కొత్త రూల్ తీసుకొచ్చాడు అనమాట. సో ఏంటి అంటే టెంపరీగా ఫారెన్ వర్కర్స్ బయట దేశాల నుంచి మన కెనడాకి వచ్చి పని చేసుకునే వాళ్ళకి లేకుండా మొత్తం ఇప్పుడైతే క్లోజ్ చేశాడు అనమాట. ఇంకా క్లియర్ గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. బట్ ఈ డెసిషన్ వల్ల ఇప్పుడు రాబోయే స్టూడెంట్స్ కి ఇంకా ఆల్రెడీ వచ్చిన స్టూడెంట్స్ కి ఏంటి ప్రాబ్లం ఎలా ఇద్దో చూద్దాం. సో ఈ కొత్త రూల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే జనాలు, సో పాపులేషన్ అనమాట. సో కెనడాకి ఏంటి అంటే ఒకప్పుడు చాలా మంది తక్కువ మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే యూఎస్ఏ తర్వాత కెనడానే మెయిన్ ఆప్షన్ అయిపోయింది మాస్టర్స్ చేయడానికి. సో మన ఇండియా నుంచి ఏంటి అంటే ఫస్ట్ యూఎస్ఏ కాకపోతే మొత్తం ఇంకా మిగతా వాళ్ళందరూ కెనడానే చూస్ చేసుకుంటున్నారు అనమాట. సో 2020 కరోనా ముందు మీరు చూసుకుంటే సో ఏంటి అంటే ఓన్లీ ఎవ్రీ ఇయర్ 25 lakhs ఇలా వచ్చేవాళ్ళు జనాలు. బట్ కరోనా తర్వాత లాస్ట్ 2-3-4 years లో ఎవ్రీ ఇయర్ నియర్లీ 50 lakh people వస్తున్నారంట స్టూడెంట్స్ ఇక్కడికి. సో ఇప్పుడు ఏమైందంటే కెనడాలో పాపులేషన్ అనేది చాలా ఎక్కువైపోతుంది అనమాట. సో ఈ పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌసింగ్ క్రైసిస్ వస్తుంది. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. హౌసింగ్ క్రైసిస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది కెనడాలో. ఏంటి అంటే జనాలు ఎక్కువైపోయారు, ఇల్లు లేవన్నమాట. సో చాలా మందికి ఇల్లు లేకపోవడం వల్ల స్టూడెంట్స్ అయితే కొన్ని ఏరియాల్లో ఒకే ఇంట్లో ఒక రూమ్లో 8 members, ఒక బెడ్రూమ్కి 8 members కూడా ఉన్నారంట పాపం. సో ఇలా అయిపోయింది అనమాట సిచ్యువేషన్. అండ్ అది కాకుండా నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే జాబ్స్ లేకపోవడం. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న కెనడియన్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకి జాబ్స్ లేకుండా మన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన ఇండియన్స్ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ వర్క్ వీసాల మీద వచ్చేసి వాళ్ళ జాబ్స్ అన్ని వీళ్ళు చేసుకుంటున్నారు అనమాట. అంటే మన ఏంటంటే మన ఇండియన్స్కి తక్కువ శాలరీతో పని చేసుకుంటారు కాబట్టి ఇక్కడ జాబ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మన ఇండియన్స్ కానీ బయట దేశాల నుంచి మంచి తక్కువ శాలరీతో వర్క్ చేసే వాళ్ళని తీసుకొని వాళ్ళకి జాబ్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర చేపించుకునేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఆల్రెడీ సిటిజన్స్కి, కెనడియన్ సిటిజన్స్కి జాబ్లు వస్తలేవు. సో కెనడియన్ సిటిజన్స్ ఏంటి అంటే మొత్తం ఇంకా బయట దేశం వాళ్ళ మీద ఫుల్ కోపంలో ఉన్నారనమాట. వాళ్ళు వచ్చి మనం వచ్చి వాళ్ళ జాబ్స్ తీసేసుకుంటున్నామని. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజుల్లో ఇంకా కొన్ని మంత్స్లో అయితే ఇక్కడ కెనడాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో కెనడియన్ ఎలక్షన్స్ కోసం ఇప్పుడు ఇంకా వీళ్ళు ప్రైమ్ మినిస్టర్లు ఇంకా పాలిటిక్స్ తెలిసిందేగా. సో కెనడియన్స్కి ఓట్లు వేయాలి కాబట్టి కెనడియన్స్కి యూజ్ అయ్యేలాగా మొత్తం ఇంకా వాళ్ళని మంచిగా చేసుకుందామని ట్రై చేస్తున్నారు. సో వాళ్ళని మంచిగా చేసుకోవాలంటే వాళ్ళకి మంచిగా హౌసింగ్ ఉండాలి, వాళ్ళకి మంచిగా అన్ని సెటిల్ చేయాలి, అంటే వాళ్ళకి మంచి జాబ్స్ అన్ని వచ్చేలాగా వాళ్ళని చూసుకుంటే వాళ్ళు హ్యాపీ అవుతారు అనమాట. సో అందుకని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ గా బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ రాడ్ దింపేస్తున్నారు. సో ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంటి అంటే బయట నుంచి ఫారెన్ వర్కర్స్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి వీసా ఏంటి అంటే LMIA వీసా ద్వారా వస్తారనమాట. LMIA వీసా అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఒక ఏదైనా రెస్టారెంట్ తీసుకుందాం. ఇప్పుడు ఈ రెస్టారెంట్ లో చెఫ్ కావాలనుకోండి. ఇప్పుడు చెఫ్ ఇక్కడ కెనడాలో కెనడియన్ సిటిజన్ చెఫ్ తీసుకోవాలి అంటే ఇప్పుడు కెనడియన్ సిటిజన్ చెఫ్కి వాళ్ళ స్కిల్స్కి మనం ఇక్కడ వెళ్ళి ఎక్కువ పే చేయాలన్నమాట. అంటే ఇప్పుడు బేసిక్ సాలరీ $25 per hour, $30 per hour ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళ కెనడియన్ సిటిజన్స్కి అంత పే చేసే బదులు ఇప్పుడు అదే చెఫ్ కెనడియన్ సిటిజన్ని కాకుండా ఇప్పుడు ఒక వేరే ఎంప్లాయీ లైక్ ఇండియన్ సిటిజన్ని వాళ్ళు ఎవరైనా తీసుకొని లో మినిమం వేజ్తో అయితే వర్క్ చేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మన ఇండియన్స్ ఏమనుకుంటాం అంటే ఇక్కడికి వచ్చేసి ఏదో జాబ్ చేసుకుంటే అంటే సరిపోయిద్దిలే అనుకుంటాం. సో ఇక్కడికి జాబ్ బయట ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఏంటి అంటే per hour $20 లేకపోతే $18 ఇచ్చినా కూడా వాళ్ళు చేయడానికి రెడీ ఉంటారు అనమాట. సో వాళ్ళకి చూసుకుంటే మంత్లీ ఒక 2 lakhs 3 lakhs వస్తుంది కాబట్టి వాళ్ళు రెడీ ఉంటారు ఇండియా నుంచి వచ్చే వాళ్ళు చేసుకోవడానికి. సో అందుకని ఏమైంది అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి జాబ్ కంపెనీస్ ఏం చేశాయంటే మంచిగా బయట దేశాల నుంచి తక్కువ సాలరీ పనిచేసే వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడ కెనడాలో పెట్టేసుకోవడం వల్ల ఇక్కడ మొత్తం పాపులేషన్ అయితే పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రూల్ ప్రకారం ఏంటి అంటే ఇప్పుడు LMIA వీసాల మీద ఇప్పుడు బయట వాళ్ళని తెచ్చుకుంటారు కదా, అది ఇంకా ఆపేశారనమాట. అన్ని సెక్టార్స్లో ఆపేసి ఓన్లీ 3 సెక్టార్స్లో పెట్టారు. ఒకటి వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ, ఇంకోటేమో కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్, ఇంకోటేమో హెల్త్ డిపార్ట్మెంట్. ఈ 3 డిపార్ట్మెంట్స్లో కాకుండా ఇంకా బయట వేరే జాబ్స్కి వేరే విషయాలకి బయట వాళ్ళ నుంచి పీపుల్ని అయితే తీసుకోవద్దని చెప్పి ఖచ్చితంగా కెనడియన్ గవర్నమెంట్ అయితే చెప్పేసింది. సో ఓన్లీ ఇంకా LMIA వీసాలు అయితే ఓన్లీ 3 సెక్టార్స్ మాత్రమే ఇస్తారు. సో లేకపోతే మిగతా వాళ్ళు ఇంకా మన ఇండియాలో ఏంటి అంటే చాలా కన్సల్టెన్సీలు కూడా ఉన్నాయన్నమాట. ఈ లాస్ట్ 2 yearsలో చాలా కన్సల్టెన్సీ వాళ్ళే ఇలా చేశారు. సో ఏంటి అంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన ఒక 10 లక్షలు 10 lakhs 8 lakhs ఇలా తీసుకొని ఇండియాలో వాళ్ళని ఇక్కడికి పంపించేస్తారు అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు అడిగి బొంగని జాబ్ ఇచ్చేస్తారు, మీకు విజిటర్ వీసా మీద అక్కడికి పంపించేస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏదో ఒకటి మా వాళ్ళు LMIA వీసా ఇస్తారు, జాబ్ ఇస్తారు, దాని ద్వారా మీరైతే ఇంకా LMIAలో చేసుకుంటూ ఉండొచ్చు, దాని తర్వాత అలాగే మీకు ఇంకా PR తెచ్చుకొని సెటిల్ అయిపోండి అని చెప్పి ఇండియాలో ఉన్న వాళ్ళని ఇక్కడికి పంపించేస్తున్నారు అనమాట. మంచి కన్సల్టెన్సీ వాళ్ళు అయితే ఒక 8 lakhs 10 lakhs ఇలా తీసుకొని పంపించేసేవాళ్ళు. సో దానివల్ల ఇక్కడికి చాలా మంది వచ్చేసి ఇక్కడ జాబులు లేక చాలా రెసిషన్ అయిపోతుంది. సో దీనికోసమని కెనడియన్ గవర్నమెంట్ అయితే పెద్ద డెసిషన్ తీసుకుంది మామ. సో ఇంకా మీరైతే చిన్న జాబ్స్ కోసం ఇండియా నుంచి ఇక్కడ LMIA వీసాలు కానీ వర్క్ వీసాల మీద అయితే రావద్దండి. చాలా రిస్క్ అవుతుంది మీకు ఇంకా. అండ్ ఆల్సో ఏదైనా కన్సల్టెన్సీ వాళ్ళు లేదు మేము పంపిస్తాము, అది మేము సెట్ చేస్తాం, మేము చూసుకుంటామన్నా కూడా నమ్మకండి, చాలా మనీ అయితే వేస్ట్ చేసుకుంటారు. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే చెప్పేసింది ఇంకా మేమైతే యాక్సెప్ట్ చేయము అని. సార్ గట్టిగా ఆలోచించుకొని ఇక్కడికి రావాలని డిసైడ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్ విషయానికి వద్దాం. స్టూడెంట్స్ విషయం పరంగా చూద్దాం. ఎందుకంటే
ఇక్కడ 2022 ముందు, సో ఇప్పుడు నేను చెప్పాను కదా 2022 తర్వాత చాలా మంది పాపులేషన్ పెరిగింది, కెనడియన్ పాపులేషన్ పెరిగిందని. సో కెనడియన్ పాపులేషన్ చూసుకుంటే 98% పెరిగిన పాపులేషన్ వచ్చేసి స్టూడెంట్సే వచ్చారు. సో ఎవ్రీ ఇయర్ 98% పాపులేషన్ పెరగడానికి మెయిన్ రీజన్ స్టూడెంట్సే. సో సింపుల్ రీజన్ ఏంటి అంటే యూఎస్ఏలో కొంచెం వీసాలు టైట్ అవుతున్నాయి, ప్లస్ జాబ్లో రేషన్ కాబట్టి నెక్స్ట్ ఇంకా యూఎస్ లాంటి మంచి కంట్రీ ఏంటి అంటే కెనడా అని చెప్పి అందరు కెనడాకి వస్తున్నారు అనమాట. సో దానివల్ల పాపులేషన్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. సో ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా కష్టాలు పడుతున్నారు పాపం. హౌసింగ్ ప్రైస్ అయితే పీక్స్లో ఉంది. అంటే మేమున్న ఏరియాలో అయితే మాకు అంత, అంటే మా ఏరియాలో కూడా ఉంది, మాకు అయితే మంచి హౌస్ దొరికింది కాబట్టి ఓకే. బట్ ఇప్పుడు ఒక మెయిన్ సిటీస్ లైక్ టొరంటో లేకపోతే కొన్ని సిటీస్ ఉంటాయి కదా, ఆ సిటీస్లో ఏంటి అంటే పాపం స్టూడెంట్స్కి ఇల్లు ప్లేస్ దొరకక ఒక బెడ్రూమ్లో 8 to 10 మెంబర్స్ పడుకునే స్టేజ్ వరకు వచ్చేసారు ఇప్పుడు. సో కొన్ని ఏరియాలో ఏంటంటే అంత హౌసింగ్ క్రైసిస్ ఉందన్నమాట. అండ్ ఆల్సో మాస్టర్స్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత జాబ్లు వస్తాయని గ్యారంటీ కూడా లేకుండా సిచ్యువేషన్ వచ్చేసింది ఇప్పుడు. సో ఇప్పుడు మెయిన్ సిటీస్లో మన ఇండియన్ స్టూడెంట్స్ అయితే ధర్నాలు చేస్తున్నారు అనమాట. అంటే ధర్నా కాదు, కొంచెం ప్రొటెస్ట్ లా చేస్తున్నారు అనమాట. 70,000 స్టూడెంట్స్ ఉన్నాము, మాకు ఇప్పుడు మీరు అది వర్క్ వీసా ఎక్స్టెండ్ చేయకపోతే మా పరిస్థితి ఏంటి అని. సో ఇప్పుడు వచ్చిన రూల్ వల్ల స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు స్టూడెంట్స్కి ఏంటి అంటే 2 years స్టడీ చేస్తే 3 years వర్క్ పర్మిట్ వస్తుంది. సో 2 years స్టడీ ప్లస్ 3 years వర్క్ పర్మిట్, సో మొత్తం 5 years ఉంటాయి. సో ఈ 5 years అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు మళ్ళీ వర్క్ చేయాలి అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 yearsలో మీకు పిఆర్ అప్లై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. పిఆర్ అంటే ఏంటి అంటే యూఎస్లో గ్రీన్ కార్డ్ లాగా ఇక్కడ పిఆర్ అనమాట, పర్మనెంట్ రెసిడెన్సీ. సో ఈ 3 yearsలో మీకు పిఆర్ వస్తే మీకు ఓకే, మీరు హ్యాపీగా ఇక్కడ కెనడాలోనే జాబ్ చేసుకోవచ్చు ఎన్ని ఇయర్స్ అయినా. బట్ ఈ 3 yearsలో మీకు పిఆర్ రాలేదు అంటే మీరైతే మళ్ళీ మీ కంట్రీకి బ్యాక్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మన కంట్రీకి మళ్ళీ 3 yearsలో వెళ్ళిపోవాలంటే మనకి ఆల్రెడీ చాలా లోన్స్ ఉంటాయి, ప్లస్ ఇక్కడ 2 years వేస్ట్ చేసుకుని ఉంటాం, మనకు కొంచెం మనీ ఎర్న్ చేసుకొని పోవాలంటే అప్పుడప్పుడు సెటిల్ అవుతుంటాం కాబట్టి చాలా లాస్ అయిపోతాం అనమాట. సో అందుకని ఏం చేసేవాళ్ళంటే వర్క్ ఎక్స్టెన్షన్ ఉండేది. సో వర్క్ వీసా ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఆపేశారు. అండ్ ఆల్సో ఇప్పుడు ఎల్ఎంఐ కూడా ఆపేయడం వల్ల ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు ఒకవేళ పిఆర్ పిక్ అవ్వకుండా 3 yearsలో పిఆర్ పిక్ అవ్వకపోతే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఎంప్లాయీ మీకు ఎల్ఎంఐ స్పాన్సర్ చేయకపోతే, అంటే ఎంప్లాయర్ మీకు ఎల్ఎంఐ స్పాన్సర్ చేయకపోతే మీరైతే ఇంకా కెనడాలో ఉండలేరు 3 years తర్వాత పిఆర్ పిక్ అవ్వకపోతే. సో మీకు పిఆర్ లేకపోతే అంటే మీరు ఖచ్చితంగా మీకు మన కంట్రీకి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు స్టూడెంట్స్ అయితే గట్టి ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మేము ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చాం, మీరేమో ఇప్పుడు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మేము మా 3 years అయిపోయిన తర్వాత మాకు ఇంకా పిఆర్ రాలేదు, మా పరిస్థితి ఏంటి, మేము ఇండియాకి వెళ్ళిపోవడానికి రెడీగా లేము, మాకు చాలా సంపాదించుకోవాలని ఉంది, మేము ఇంకా సంపాదించుకోవాలి, మాకు పైసలు సరిపోతలేవు, మేము చాలా ఖర్చు పెట్టాము, చాలా ట్యాక్సులు పే చేస్తున్నాం, మీకు ఏంటి ప్రాబ్లం, ఇలాగా ప్రొటెస్ట్లు చేస్తున్నారు అనమాట. సో స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కూడా కరెక్టే. ఇప్పుడు మనకి 2 years చదువుతాం, 3 years వర్క్ చేసుకుంటాం, ఆ 3 yearsలో మనకి పిఆర్ పిక్ చేసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఆ పిఆర్ పిక్ అవ్వలేకపోతే మనల్ని ఇండియాకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో దానివల్ల అయితే ఖచ్చితంగా ఇండియన్ స్టూడెంట్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్సో ఇండియన్ స్టూడెంట్స్కి ఏంటి అంటే ఇప్పుడు కొంచెం ఇంకా టైం ఉంది, బట్ ఎల్ఎంఐ ఇప్పుడు కొత్తగా రావాలనుకున్న వాళ్ళకైతే ఇంకా చాయిస్ లేదనమాట. ఇంకా అందరినీ కంప్లీట్గా ఆపేసినట్టే. బయట నుంచి తక్కువ వేజెస్కి తక్కువ జీతాలకు పనిచేద్దాం, బయట నుంచి తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఇంకా లేదు. సో ఖచ్చితంగా కెనడియన్ సిటిజన్స్ని జాబ్స్ తీసుకొని వాళ్ళకి జాబ్స్ చేయాలని చెప్పి కెనడియన్ గవర్నమెంట్ అయితే తీసుకున్నది. అండ్ ఇంకా మీరు ఎవరైనా కెనడాకి ప్లాన్ చేద్దాం, కెనడాకి వచ్చి చదువుకుందాం, ఇంకా నెక్స్ట్ సెటిల్ అవుదాం అని ప్లాన్ చేస్తుంటే కొంచెం కష్టమే మావా. ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం కష్టమే. అండ్ ఆల్సో ఇంకా ఎలక్షన్స్ ఇంకా దగ్గర అయ్యే కొద్దీ కొత్త రూల్స్ ఇలా తీసుకురావచ్చు. సో ఏం జరుగుతుందో ఎప్పుడు చెప్పలేం. సో బెటర్ మీరు కెనడాకి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోవాలి అనే ఆలోచనలతో మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీరు ఇక్కడికి వస్తే మీకు పిఆర్ వస్తుంది, మీరు వచ్చి సెటిల్ అవ్వడానికి అంత ఈజీగా అయితే స్కోప్ కనపడట్లేదు. మీరు బయట అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటే బెటర్ అన్ని కంట్రీస్లో కంపేర్ చేసుకొని ఏ కంట్రీలో బెస్ట్గా ఈజీగా సెటిల్ అవ్వచ్చు అనే ఆప్షన్ చూసుకొని వెళ్ళండి. బట్ బెటర్ నాట్ చూస్ కెనడా. ఇప్పుడైతే ఉన్న సిచ్యువేషన్లో మీరు పిఆర్ ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే అస్సలు లేదు, చాలా కష్టంగా ఉంది ఇప్పుడు పిఆర్ తెచ్చుకోవడానికి. అండ్ కాలేజెస్లో డిప్లొమా చేద్దాం అనుకునే వాళ్ళకైతే అస్సలు పిఆర్ ఛాన్సెస్ చాలా తక్కువ మావా. అట్లీస్ట్ మా యూనివర్సిటీలో మాస్టర్స్ కంప్లీట్ చేస్తే కెనడాలో వచ్చి మాస్టర్స్ చేస్తే వాళ్ళకి కొంచెం పాయింట్స్ వస్తాయి, ప్లస్ వాళ్ళకి కొన్ని వీసాలో పిఆర్ అప్లై చేసుకునే పాయింట్ అంటే కేటగిరీస్ వేస్ ఉన్నాయన్నమాట. బట్ కాలేజెస్లో కంప్లీట్ చేసే వాళ్ళకి ఏంటంటే చాలా కష్టం పిఆర్ తెచ్చుకోవడం. సో బెటర్ మీరు ఇప్పుడు కాలేజ్ ప్లాన్ చేస్తుండి కెనడాకి రావాలనుకుంటుంటే బెటర్ స్టాప్ రాకండి. పిఆర్ పొజిషన్ అనేది చాలా కష్టంగా మారిపోతుంది. సో బెటర్ మీరు కెనడా చూస్ చేసుకుంటుంటే అన్ని ఆలోచించుకొని చూస్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కెనడా ప్లాన్ చేస్తుంటే వెంటనే వీడియో షేర్ చేసేమో. అండ్ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ అయింది అనిపిస్తే వెంటనే వీడియో అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.